సో మేడం బంగారం ఆల్రెడీ బండి గురించి వివరాలు నేను ఇచ్చేసాను. నేను చెప్పినట్టు 3 kWh బ్యాటరీ ప్యాక్, 80 km/h టాప్ స్పీడ్, 0 to 60 అరౌండ్ 7.3 seconds. అండ్ మంచి వెల్ మేడ్ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మనకి ఇప్పుడు లభిస్తుంది. 1,17,000 నుంచి స్టార్టింగ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. స్టాండర్డ్ మోడ్లో ఉన్నాం ఇప్పుడు. దీంట్లో మళ్ళీ స్పోర్ట్, ఇది పెడితే ఈకో మోడ్ అనమాట. దీంట్లో 2 స్టాండర్డ్ అండ్ స్పోర్ట్ ఉంటాయి. స్టాండర్డ్ చాలు మనకి 82%, ఆల్మోస్ట్ 83 kilometers రేంజ్ ఉంది. ఒక సెకండ్, దీన్ని మనం అల్ట్రా వైడ్లో పెట్టుకుందాం. 5 minutes చూపిస్తుంది. 40 meters లెఫ్ట్ అంటుంది. చలో ఆడికి వెళ్ళేసేద్దాం. 1.1 kilometer కదా. సో నేను చెప్పినట్టు సస్పెన్షన్ బాగా స్టిఫ్ ఉండడం వల్ల మనకి ఆ రైడ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాము. దానికి ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఇంకా హై స్పీడ్లో మీకు బీభత్సమైన స్టెబిలిటీ అండి బండిది. స్పోర్ట్స్ బైక్ లాంటి స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. 50 meters స్పీడ్ బాగానే వెళ్తుంది. మంచి ఓవర్టేకింగ్ పవర్ ఉంది. 80 meters యూటర్న్. యూటర్న్ 170 meters యూటర్న్. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి సీట్ ఇదవుతుంటే అసలు అది బండి ఆనే కాదు, సీట్ అన్లాక్ అయి ఉంటే అదొక మంచి సేఫ్టీ ఫీచరు. స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. స్పోర్ట్ మోడ్లో పెట్టుకుంటే మనకి రేంజ్ ఏం చేంజ్ అవ్వట్లేదండి. అదొకటి చూపిస్తే మనకి ఐడియా వస్తుంది. ఎంత టాప్ స్పీడ్ వెళ్తుందో చూద్దాం. ఆయన రోడ్డు తినకుంటే చాలు. కమాన్, 80 వెళ్ళిపోయింది. 80 దాటేసాము. 84. అబ్బో, వెరీ గుడ్. 84 వెళ్ళిపోయాం. కానీ మనం సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. సర్వీస్ రోడ్లో ఇక్కడ పక్కన ఛార్జింగ్ స్టేషన్ ఉందని చూపిస్తుంది. చూద్దాం సర్వీస్ రోడ్లోకి వెళ్ళడానికి దారి ఉందా లేదా. ఇక్కడ ముందు ఉంది, బతికాము. ఓకే, యాక్సలరేషన్ అంటే చాలా బాగుంది. స్పోర్ట్ మోడ్ ఎంజాయబుల్ అండి, నో డౌట్. 100 meters లెఫ్ట్ చూపిస్తుంది. ఇక్కడ లెఫ్టే. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి షాపింగ్ స్టేషన్ కనిపించాలి. అట్లీస్ట్ మనం ఫోన్ కనెక్టివిటీలో గ్లిచెస్ ఉన్నా ఈ మ్యాప్ అయితే బాగానే పనిచేస్తుంది ఒకసారి లోడ్ చేసిన తర్వాత. జై యాక్టివా. నిజంగా అదే ఈసారి మళ్ళీ దాన్ని తిప్పినామంటే మన ఓపిక లేదు. చెప్పేస్తున్నా యాక్టివా నీకు. తిన్నగా వెళ్ళాల్సిందే. తిన్నగా వెళ్ళి ముందు లెఫ్ట్ తీసుకోవాలా. ఓకే, ఈ లెఫ్ట్ కాకుండా నెక్స్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. మనం పొరపాటున తొందరపడి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఒక చక్కర కొట్టాల్సిన అవసరం వచ్చింది. లెఫ్ట్ తీసుకో. తీసుకున్నాను. Yeah. What's the cost? This one is a connected scooter variant. Is this your own or? No, I'm a auto journalist. This is the launch vehicle. Launch vehicle. It is still not yet launched. It is launched 1,17,000 starting without this.
Without the connectivity, with connectivity 1,52,000. What is the connectivity? Connectivity is like navigation and all those things. That one. But the range and all, what? Range is very normal, bro. 102. Huh? 102. 102. Batteries are like, Batteries are swappable batteries. I'm just searching for a swappable station. there is a swappable battery over there, service road. So, Next to the metro, after the metro, you will find it in the left side. same swappable station, huh? Swappable. There is a swap. సో స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ స్పోర్ట్ మోడ్ అనమాట. మనము మెట్రో స్టేషన్ ఉంది, మెట్రో స్టేషన్ కింద నుంచి యూటర్న్ తీసుకోవాలన్నాడు. సో మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది చూపిస్తుంది 35 minutes చూపిస్తుంది, 17.8 kilometers. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి 55% బ్యాటరీ ఉంటుందని చూపిస్తుంది. వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. 9.9 kilometers left. Gradability we can check here. Standard mode lo. Is it working? Okay, not bad. On standard mode it is kind of okay-ish. It's not extraordinary. But if it's switch to sport mode, yes. Literally lunge forward. So now we're running out of battery, around below 30%. Sport mode won't work, but below 30% sport mode పనిచేయదన్నమాట. స్టాండర్డ్ లేదా ఈక్వల్ పెట్టుకొని వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే మనం దగ్గరలో ఉన్న స్వాపింగ్ స్టేషన్కి వెళ్తున్నాము. బై 20 meters లెఫ్ట్ చూపిస్తుంది. 240 meters లెఫ్ట్. ఇక్కడ ఉండరు నాయన ఛార్జింగ్ స్టేషన్. 20 meters. సో వచ్చేసామన్నమాట మన షాపింగ్ స్టేషన్కి. ఇవి ఛార్జ్ అవుతున్నాయి. ఇక్కడ ఛార్జ్ అయిపోయింది, కొన్ని ఉన్నట్టున్నాయి. చూద్దాము. మామూలు లైక్ పుట్ ఇన్ సీట్ అండ్ దిస్. Let's part of this. Putting this here, and now touch your card, checking batteries. Please take out batteries. Okay, now okay. Now does this do the job? Sort the batteries. Let's see. We got fully charged batteries or not.
Oh, 100% battery. Well done. Okay, it's pretty seamless. Okay, so ఆల్రెడీ వెళ్ళి బ్యాటరీ స్వాప్ చేసుకొని వచ్చేసాము. సో చాలా సులభమైన ప్రొసీజర్. ఏదైతే వర్క్ డేస్ ఉన్నాయో, ఎవరైతే రెగ్యులర్గా కమ్యూట్స్లో ఉంటారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఫీచర్ అండి. ఎందుకంటే సిటీ మధ్యలో సడన్గా బ్యాటరీ అయిపోతుంది, మనకి ఆ రేంజ్ యాంగ్జైటీ లేకుండా ఇది స్వాపింగ్ స్టేషన్స్ ఇఫెక్టివ్గా ఉండడము. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను స్వాపింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటే 1 కిలోమీటర్లో చూపించింది. డైరెక్షన్ లోడ్ చేసుకున్నాను, మ్యాప్ వెళ్ళాను, కరెక్ట్ 1 కిలోమీటర్లో అక్కడ ఉన్నాయి. అన్ని బ్యాటరీస్ యాక్టివేట్ ఉన్నాయి. మన కీతో పాటు ఒక RFID కార్డ్ ఇస్తారు. సో ఇదిగోండి, ఇది కీ ఫాబ్. ఈ కీ ఫాబ్లో ఉన్న ఫంక్షన్స్ ఏంది, ఒకటేమో మనకి ఫైండ్ మీ అంటే ఇట్లాంటి ఇది ఉన్నప్పుడు చూడండి. సో ఎక్కడైనా పార్కింగ్ లాట్లో పెట్టి మర్చిపోయారంటే ఈ లైట్స్ అన్ని బ్లింక్ అయితే మీకు హెల్ప్ చేయడానికి. అదే ఇంకోటి దీంట్లో ఉన్నది ఇది చేయడానికి, అంటే అదే కీ ప్రాక్సిమిటీ ఇది పనిచేస్తుంది అనమాట. ఇది దగ్గరలో ఉంటేనే మీకు అది యాక్టివేట్ అవుతుంది, లేకపోతే యాక్టివేట్ కాదు. ఇది RFID కార్డ్ అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ మనకి ఈ స్వాప్ RFID కార్డు, RFID కార్డ్ ఇది. సో RFID కార్డ్ ఇది NFC కేపబిలిటీతో పాటు వస్తుంది. జస్ట్ ట్యాప్ చేస్తే చాలు మీకు అక్కడ ఫంక్షన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో మీరు ఏం చేయాలంటే బ్యాటరీస్ తీసి దాంట్లో లోడ్ చేసి, ఏదైతే డిశ్చార్జ్ అయిపోతున్నాయో ఆ బ్యాటరీస్ తీసి దాంట్లో లోడ్ చేసేసి ఈ కార్డ్ ట్యాప్ చేయమని అడుగుతుంది. ట్యాప్ చేయగానే అది 2 బ్యాటరీస్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఏదైతే ఫుల్లీ ఛార్జ్డ్ ఉన్నాయో ఆ 2 బ్యాటరీస్ తీసి మళ్ళీ దీంట్లో వేసుకొని వెళ్ళిపోవడమే. జస్ట్ 5 మినిట్స్ కూడా కాదండి, ఒక 2 మినిట్స్ వర్క్. అన్మ్యాన్డ్ ఫెసిలిటీ, హెడ్ఏక్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్. ఇంకోటి మీకు దీనికి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఒక 3,500 పే చేయాలి. అది ఒక లిమిట్ వరకు, 1 కిలోవాట్ ఏదైతే ఉందో అది 1 కిలోవాట్ లిమిట్ వరకు. ఆ కిలోవాట్ లిమిట్ దాటంగానే పర్ కిలోవాట్ మనం 35 రూపీస్ పే చేయాలి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మిగతా అంతా ఓకే, రైడ్ చేశాను, సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది, మిగతా అంతా బాగుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది. అసలు స్పోర్ట్ మోడ్లో అయితే ఇర్రగానే అసలు వేరే లెవెల్ వెళ్తుంది. వాళ్ళు 80 క్లెయిమ్ చేశారు, కానీ మనది ఈజీగా స్పీడో ఇండికేటెడ్ అయితే ఆల్మోస్ట్ 85 వరకు వెళ్ళిపోయింది ఎఫర్ట్లెస్గా, ఇంకా కూడా వెళ్తుంది. సో ఆ స్పీడో ఎర్రరా మళ్ళీ ఏంటో మనకు తెలియదు, కానీ దీంట్లో స్పీడో ఇండికేటెడ్ మాత్రం ఈజీగా చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది అండ్ చాలా స్టేబుల్గా కూడా ఉంది. సో ఆ విషయం మీరు గమనించాలి. అండ్ 12 ఇంచ్ వీల్స్ ఇవ్వడము, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇవ్వడము, టెలిస్కోపిక్ ఫోక్స్, డిస్క్ బ్రేక్ ఇవన్నీ ఇచ్చారు. ప్రైజింగ్ కొంచెం తక్కువ పెట్టుంటే బాగుండేది. ఏదైతే కనెక్టెడ్ టెక్ వేరియంట్ ఉందో, మన యాప్ ఉంది కదా, ఏదైతే యాప్ కనెక్టెడ్ వేరియంట్ ఉందో అది మీకు దగ్గర 1,52,000 అండి, 1,52,000. సో అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ఏదైతుందో అది 1,15,000. సో అరౌండ్ 1,17,000, 1,17,000 అనమాట. సో అది కూడా ప్రైస్ ఎక్కువనే అనిపిస్తుంది కొంచెం. అది బిలో 1 lakh పెట్టేసి ఇది అరౌండ్ 1,15,000 పెట్టుంటే కనెక్టెడ్ వేరియంట్ ఖచ్చితంగా ఒక అంటే హోండాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, హోండాకున్న రిలయబిలిటీ, ఆ డ్యూరబిలిటీని బట్టి ఖచ్చితంగా ఇది ఎక్కువ సేల్ అయ్యేది. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. సస్పెన్షన్ కూడా కొంచెం సాఫ్ట్గా చేయాలి, ఎందుకంటే ఇది యాక్చువల్లీ కంఫర్ట్ బేస్డ్ ఇదనమాట వెహికల్. ఒక స్కూటర్ అంటే యూటిలిటీ అండ్ కంఫర్ట్. దీంట్లో యూటిలిటీ పోయింది ఏంటంటే 2 బ్యాటరీస్ బూట్ స్పేస్ మొత్తం స్పేస్ తీసుకుంటాయి కాబట్టి జస్ట్ ముందు మాత్రమే మనకి స్పేస్ లభిస్తుంది. కనీసం కంఫర్ట్ అన్న ఉండాలి కదండి, ఎందుకంటే మనకి సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటే ఈ పాట్ హోల్స్ పైన, బ్రోకెన్ రోడ్స్ పైన వెళ్ళేటప్పుడు మరీ స్టిఫ్ ఉంటే ఏదో చేతులు ఇరిగిపోతున్నట్టు, నడుమిరిగిపోయేటట్టు ఫీల్ వస్తుంది. సో అలా కాకుండా సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్ చేస్తే బాగుంటుంది. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.